ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ. జ్ఞానినాంనపి చేతాంసి దేవి భగవతి హిసా బలాయ కృష్ణమోహాయ మహామాయ ప్రయశ్చతి. ఆషాఢమాసం వచ్చింది అంటే గుప్త నవరాత్రులు, అందులోనూ వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులు ప్రారంభమవుతాయి. వారాహి అమ్మవారి నవరాత్రులు అనేటటువంటివి పరమ పవిత్రమైనటువంటి రోజులుగా భావన చేసుకుంటారు. మనకు నవరాత్రులు అనగానే 9 రాత్రులు అమ్మవారిని ఆరాధించేటటువంటి గొప్పనైనటువంటి రోజులుగా భావన చేసుకుంటాం. ఇందులో వచ్చే తిథి, వార, నక్షత్ర, ముహూర్త, యోగ కరణములు పూర్తిగా అమ్మవారికి అంకితం చేయబడినటువంటి నవరాత్రులు. అంటే దీని ఆది నవరాత్రులు, ఆ మధ్య నవరాత్రులు, అంత్య నవరాత్రులు 3 రకాలుగా జరుపుకుంటాం. అంటే నెల రోజుల పాటుగా కూడా అమ్మవారి యొక్క ఉత్సవాలు చేస్తూ ఉంటారు చాలామంది. కానీ మొదటి 9 రోజులు చేసేటటువంటి నవరాత్రులు చాలా ప్రాధాన్యత ఉంటూ ఉంటుంది. అయితే ఈ వారాహి అమ్మవారి యొక్క వైభవం తెలుసుకుంటే ఈ నవరాత్రుల గురించి తెలుస్తుంది. వారాహి అమ్మవారు అంటేనే వరాహ రూపము కలిగినటువంటి తల్లిగా మనందరికీ దర్శనమిచ్చేటటువంటి తల్లి. అయితే ఈ తల్లిని ఆరాధిస్తే ఎలాంటి కోరికలు నెరవేరుతాయంటే మనిషికి రోగబాధలు, రుణబాధలు, అప్పుల సమస్యలు, అనారోగ్య సమస్యలు, వివాహం కానటువంటి వారికి వివాహము, సంతానం లేనటువంటి వారికి సంతానము, అలాగే జీవితంలో నువ్వు దేనితోనైతే కష్టపడుతున్నావో ఆ కష్టాన్నంతటినీ కూడా దూరం చేసేటటువంటి తల్లియే వారాహి అమ్మవారు. వరాలిచ్చేటటువంటి ఏం లేదమ్మా, అందుకే ఆ పేరులోనే ఉంది వారాహి అమ్మవారు. అంటే వరాలిచ్చేటటువంటి తల్లే వారాహి అమ్మవారు. చూడ్డానికి వికృత ఆకారంగా కనిపించిన, వరాహ అవతారంగా కనిపించిన ఆ తల్లి ఇచ్చేటటువంటి అనుగ్రహము అంతా ఇంత కాదమ్మా, పరమ పవిత్రమైనటువంటి అనుగ్రహం వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులు. చాలామంది అంటూ ఉంటారు, గురువుగారు మేము చాలా పూజలు చేసి విసిగిపోయామండి, యజ్ఞ యాగాదులు చేశాము, లక్షలు ఖర్చు పెట్టాము, ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలు చేశాము, మాకు ఈ కోరిక నెరవేరడం లేదు, మేము మనసులో ఇది అనుకుంటున్నాము, ఇది అసలు కావడం లేదు అని అనుకున్నటువంటి వాళ్ళు ఈ 6వ తారీఖు నుండి జరిగేటటువంటి వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులను వినియోగించుకుంటే కాదు, లేదు, రాదు అనకుండా వాళ్ళకి ఎలాంటి కోరికైనా సరే ఆ తల్లి నెరవేరుస్తుంది. అందులోనూ వారాహి నవరాత్రులు వచ్చాయి అని అంటే గనక ఆ తల్లి వారాహి అమ్మవారు ఏం చేస్తుంది అంటే తనకు ఒక రథం ఉంటుంది అమ్మవారికి. ఆ రథంలో ఏమేమి పెట్టుకొని తిరుగుతుంది అని అంటే ఆ తల్లి ఔషధ భాండాగారము, అంటే ఈ యొక్క ధన్వంతరి భాండాగారం అని అంటాము. ధన్వంతరి భాండాగారం అంటే అందులో ఇక నయం కానటువంటి జబ్బులను కూడా ప్రకృతికి, ఈ యొక్క లోకానికి అర్థం కానటువంటి ఎలాంటి రోగాన్నైనా నయం చేసేటటువంటి గొప్పనైనటువంటి ఔషధ భాండాగారం ధన్వంతరి భాండాగారం. అది సముద్ర మథనం చేసేటప్పుడు ధన్వంతరి అనే భాండాగారం బయటపడుతుంది. అది ఎక్కడ ఉంటుందంటే వారాహి అమ్మవారి దగ్గర ఉంటుంది. ఆ ధన్వంతరి భాండాగారము, అలాగే ధన భాండాగారము, అలాగే బంగారు భాండాగారము, అలాగే ఔషధ భాండాగారము, అలాగే ఆ తల్లి ఇచ్చేటటువంటి భాండాగారంలో విశేషమైనటువంటిది కర్మ భాండాగారము అని ఉంటుంది. కర్మ భాండాగారం అంటే అర్థం ఏంటంటే మనిషి తాను చేసుకున్నటువంటి తప్పులకు ప్రాయశ్చిత్తం ఏదైనా చేసుకోవాలి, కర్మ ప్రాయశ్చిత్తము అని అంటాము. ఆ కర్మ ప్రాయశ్చిత్తాన్ని దూరం చేసుకోవాలంటే ఈ కర్మ భాండాగారంలో తాను చేసిన తప్పులన్నిటినీ ఇందులో వేసేసి తనకు జీవితంలో ఏదైతే అవసరం ఉంటుందో ఆ భాండాగారాన్ని అతనికి అందించేటటువంటి తల్లే వారాహి అమ్మవారు. ఉదాహరణకు నాకు భగవంతుడు అన్నీ ఇచ్చాడు కానీ డబ్బు ఇవ్వలేదు, నాకు డబ్బు కావాలి అని అన్నప్పుడు ఆ తల్లి ఏం చేస్తుంది, నీ యొక్క పాపకర్మనంతటిని కూడా మూటగట్టుకొని ఆ తల్లి ఆ కర్మ భాండాగారంలో వేసేసి, నీకు ధనం లేదు కదా, ఆ తల్లి ఏం చేస్తుంది, నీకు ధనం ఇచ్చేటటువంటి మార్గాన్ని, అవకాశాన్ని ఆ తల్లి నీకు కల్పిస్తూ ఉంటుంది. అలాగే నీకు ధనముంది, అన్నీ ఉన్నాయి, ఆరోగ్యం బాగాలేదు, నీ ఆరోగ్యం బాగాలేదు కదా, ఆ తల్లి ఏం చేస్తుంది, నీ కర్మ ప్రాయశ్చిత్తాలు అంతా తీసుకుని నీకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది. నువ్వు అప్పుల బాధలో కూడిపోయావు, ఎంత ప్రయత్నం చేసినా, ఎంత సంపాదించినా అప్పులు తీరడం లేదు అనుకున్నప్పుడు నీకు ధనాభాండాగారం ఇస్తుంది. ఇలా మనిషికి ఏదైతే అవసరమో అది ఇచ్చేసేసి నీకు అనవసరమైనటువంటి కర్మ ఫలితాన్ని తీసుకునేటటువంటి తల్లే వారాహి అమ్మవారమ్మ. ఆ తల్లిని పూజిస్తే ఇక ఇది లేదు, ఇది రాదు, కాదు అనుకున్నటువంటి విషయమే ఉండదు. కానీ పూజించేటటువంటి సమయంలో భగవంతుడు కొన్ని నియమాలను పెట్టాడు.
మనము ఒక శక్తిని ఆరాధించడానికి మానవుని యొక్క శరీరంలో అనేక నియమాలు దాగి ఉన్నాయి. మనం ఒక అమ్మవారి యొక్క ఆరాధన చేస్తున్నామంటే కర్మబద్ధకంగా, న్యాయబద్ధకంగా నువ్వు ఈ శరీరం భగవంతుడు ఇచ్చినటువంటి ఈ శరీరంతో నువ్వు నియమనిష్టలతో చేస్తేనే ఆ తల్లి నిన్ను అనుగ్రహిస్తుంది. మనసా వాచా కర్మణ ఆ తల్లిని మనం ఆ తల్లిని మనము ఆశ్రయిస్తే తల్లి తప్పకుండా అనుగ్రహిస్తూ ఉండేటటువంటి తల్లి వారాహి అమ్మవారు. మనము నవరాత్రులు ఆరాధన చెయ్యాలి అని అనుకుంటే కనుక చక్కగా ఒక పీటను పెట్టుకోవాలి. గుప్త నవరాత్రులు అంటారు దీన్ని. గుప్తంగా ఉండేటటువంటి గోప్యంగా నువ్వు 10 మందికి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు 10 మందిని పిలుచుకొని చేసుకోవాల్సింది ఏమీ కాదు. నువ్వు ప్రశాంతంగా ఏకాగ్రతతో ఒక పీటను పెట్టుకొని ఆ పీట మీద చక్కగా కలశం పెట్టుకో, అఖండ దీపం పెట్టుకో, చక్కగా అమ్మవారి యొక్క వారాహి అమ్మవారి ఫోటో ఉంటే ఫోటో పెట్టుకో, లేదు అంటే కలశమే పెట్టుకొని ఆ కలశాన్ని నువ్వు అమ్మవారి స్వరూపంగా పూజ చేసుకుంటే కనుక నీకు అఖండ సిరి సంపదలు కలుగుతాయి, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అలాగే అమ్మవారిని మనం ఉచ్చారణ చేయాలి, ఏదైనా జపం చేసుకోవాలి. ఈ వారాహి నవరాత్రులు అంటే ఓం శ్రీం హ్రీం వారాహీదేవ్యై నమః, ఓం శ్రీం హ్రీం వారాహీదేవ్యై నమః అనేటటువంటి మంత్రాన్ని కూడా నువ్వు పదే 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 అనుకుంటూ ఉండి పదే పదే మనసులో ఉచ్చారణ చేసుకుంటూ ఉంటే ఆ తల్లి ఎప్పుడు నిన్ను అంటిపెట్టుకొని ఉంటుంది. కష్టము అనేటటువంటిది రాకుండా ఆ తల్లి నిన్ను ఎప్పుడు కాపాడుతూ ఉంటుందమ్మా. ఈ నవరాత్రులు అంత విశేషమైనటువంటి. అలాగే ఈ నవరాత్రుల్లో ప్రతి ఒక్క నవరాత్రులు ప్రతి సంవత్సరం కూడా జ్యేష్ఠమాసం వచ్చింది. అమ్మవారి యొక్క జ్యేష్ఠమాసం ముగిసిపోయింది, ఆషాఢమాసం ప్రారంభమైందంటే ఈ నవరాత్రుల్లో హోమం కూడా చేస్తామమ్మా. అంటే ప్రత్యేకంగా ఎవరైతే ఈ యొక్క ఆషాఢమాసంలో పూజ చేయలేనటువంటి వారు, హోమం చేయలేనటువంటి వారు, అసలు ఆషాఢ మాసం అంటే ఏంటో తెలియనటువంటి వారు ఎవరైనా ఉన్నటువంటి వారు మమ్మల్ని సంప్రదిస్తే గనక వాళ్ళ పేరు గోత్రనామాల మీద యజ్ఞయాగాదులు చేస్తాం, పూజా క్రతువులు వినియోగిస్తాం. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ కూడా వచ్చి వాళ్ళు ఈ యొక్క పూజా యాగంలో కానీ పాల్గొనవచ్చు. ఈ యాగం కూడా వారాహి అమ్మవారి యొక్క యాగము రాబోయేటటువంటి ఈ 9 రోజులలో ఒకరోజు మేము నిర్వహిస్తూ ఉంటామమ్మ.